అదృష్టం ఆయన శక్తి అనుకుంటున్నాను నేను. సో ఇంకా పోతే ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఈ వివేకానంద జయంత్యోత్సవాల్లో ఒక 3 పర్సనల్ విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను 2008లో 3 నెలలు రాజకీయ ప్రవేశం చేశాను. నేను రాజకీయ ప్రవేశం చేస్తే 3 నెలలు 50 లక్షలు మాయమైపోయాయి. 10 years సేవింగ్స్ అవి మన ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా సేవింగ్స్ చేస్తే 50 lakhs వస్తాయి. 10 years కష్టపడితే యూఎస్లో అప్పట్లో తక్కువే ఉండే శాలరీ, తర్వాత మళ్ళీ పెరుగుంటాయి. ఇప్పుడు పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి దొరికినప్పుడు అతనిలో ఉండే సంఘర్షణ ఎలా ఉంటుంది, వేరే వ్యక్తి అయితే ఎలా అవుతాడు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఇలాంటి ఒత్తిడి ప్రతి దగ్గర కూడా మనం ఒక మిస్టేక్ చేస్తాం, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం, మనం ఇంకోటి కరెక్ట్ చేస్తాం, మనకు సక్సెస్ ఫెయిల్యూర్ కనబడుతూ ఊరిస్తూ ఉంటాయి. ఈ అడుగుల మధ్య ఒక్కొక్కసారి తప్పటి అడుగులు వేస్తాం, ఒక మంచి అడుగులు అవుతాయి, ప్రతి దానిలో డిస్టర్బెన్స్ గురవుతాం. అటువంటప్పుడు మనం నిరాశ పడిపోయి నిస్సృహకు గురయ్యి మనం చేసే పరిస్థితి ఏంటంటే ఏదో పిచ్చి వాళ్ళని అవడం, లేదంటే మనం సూసైడ్ చేసుకోవడం, లేదంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోవడం, మన ఇంట్లో వాళ్ళతో గొడవ వేసుకోవడం, ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా నన్ను స్వామి వివేకానంద స్వామి కాపాడాడు. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసుకుంటున్నాను. తర్వాత చాలా విషయాల్లో నాకు ఎక్కడ చూసినా కూడా నేను రకరకాల స్టూడెంట్ అసోసియేషన్లో పార్టిసిపేట్, దానివల్ల నష్టాలు లాభాలు రెండు తెలుసు నాకు. అన్ని ఇబ్బందులు పడ్డా కూడా ప్రతి దగ్గర వివేకానంద స్వామి వెంటుండి నడిపించడం అంటే నేను బాగా ఆయన బుక్స్ చదవడము, ఆయన ఇది అవ్వడం వల్ల చాలాసార్లు నా సక్సెస్ ఖచ్చితంగా కూడా ఆయనే కారణం అనేది నా దృఢ విశ్వాసం. మ్యారేజ్ లైఫ్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, మన బంధువుల దీనిలో కానీ ఎట్లా డిఫరెంట్గా మనం జనాల్ని మనం ఎట్లా చూడాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది స్వామి వివేకానంద గారి వల్లనే వచ్చింది. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కూడా కారణం వారి యొక్క సిద్ధాంతాల మహత్వం అని ఖచ్చితంగా చెప్పాను. ఎన్నోసార్లు తప్పడం మళ్ళీ ఈ బ్యాక్ వచ్చింది. తర్వాత అప్పుడు అనిపించింది ఇదే మెసేజ్ని స్వామీజీ యూఎస్కి వచ్చినప్పుడు, గోపి ఇంత రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ ఘన సన్మానాలు చేసేస్తున్నావు, హడావిడి చేస్తున్నావు, వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏముంటుంది, నువ్వు ఇలా వివేకానంద స్వామి సర్జనోత్సవాలు 2011 నుంచి 14 వరకు 3 years జరపాలనుకున్నారు. ఈ 3 years జరిపే దాని మీద మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పడం, దాన్ని నేను ఇట్లా మనం ఇంత స్ఫూర్తి ప్రాధాన్యతకి చేస్తే మనం ఇట్లా జనాల్లోకి యూత్లోకి వెళ్తే బాగుంటుంది అనేసి గత 2 yearsగా రాజకీయ ప్రోగ్రాంలు కూడా పక్కన పెట్టేసి, అన్ని రాజకీయాలు పక్కన పెట్టేసి ఓన్లీ వివేకానంద దీని మీదనే అమెరికాలో చేసాము, ఇక్కడ చేసాము, ప్రతి జిల్లాలంతా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గబక్కని సూసైడ్ చేసుకుంటుంటే చిన్న ర్యాంకింగ్కి భయపడి చాలా బాధగా ఉంది. మనం చూసాం కదా సార్, కెరీర్ ప్లానింగ్ లేదని అంత పెద్ద నటుడు చనిపోయాడు. మాట్లాడితే ఆత్మహత్యలు ఇంత అవసరం లేదు. చిన్న నిరాశకు గురైనప్పుడు మనిషికి ఒక చిన్నటువంటి స్వాంతన కలిగించేటువంటి మాటలు చెప్పడము, లేదా మిత్రులు ఉండడము జరిగితే అటువంటి పరిస్థితి ఉన్నది. ఒక లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెచ్చుకోగలగాలి. ఇది యూత్లోకి మనం ఇచ్చేయాలి. మాట్లాడితే రకరకాలవి ఉంటున్నాయి. ఈరోజు యూత్ని రకరకాలుగా అట్రాక్ట్ చేసి వాళ్ళంతా చెడిపోయే పరిస్థితి కనబడినప్పుడు మనం ఎట్లా మళ్ళీ ఇది చేయాలని ఈ 3 years చాలా ఉపయోగపడుతుంది. అన్ని క్యాంపస్లోనూ రామకృష్ణ మఠం వారు, అదేవిధంగా మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా స్వామివారిని ఘనంగా చెప్పడం వల్ల చాలా మందికి చిన్న ఎగ్జాంపుల్, నేను కాలేజీలో మ్యాథ్స్ ట్యూషన్గా ఉన్నప్పుడు చిన్న స్వామీజీ కోర్స్ అప్పుడప్పుడు చెప్పేవాడిని. నేను ఈ మధ్య స్టూడెంట్ ఇంటికి వెళ్ళాను, ఆమె భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాను. అంటుంది, సార్ మీరు అప్పుడు చెప్పేటప్పుడు నేను సరిగ్గా వెళ్ళలేదు సార్, బట్ కొంచెం అయితే చదివింది. మనకి ఏదన్నా నిరాశకు గురైనప్పుడు వివేకానంద స్వామి పుస్తకాలు చదివితే ఒక ధైర్యం వస్తుంది అనేది ఉండింది సార్. నా లైఫ్లో నేను ఊహించిన సంఘటనలు నేను అమెరికాకు వచ్చినప్పుడు జరిగాయి. దాని నుంచి బయటపడడానికి నాకు మీరు చెప్పిన గుర్తు వచ్చి మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ చదివిన తర్వాత నాకు ఎక్కడ లేని ఆనందం ఇది కలిగి నేను మళ్ళీ రివైవ్ అయ్యాను సార్ అని చెప్పడం జరిగింది. అదే ఆ ఉద్దేశాన్ని మనం ఈరోజు నిరుత్సాహానికి గురైనప్పుడు మనకు తోడు ఉండాలి అని చెప్పేసి విద్యార్థులందరూ అనుకోవాలి. అందుకోసమే స్వామీజీ ఎక్కువ ప్రచారం చేయడానికి ఇంత సమయాన్ని ఇచ్చింది. నేను చాలా మంది ప్రెస్ మిత్రులు కూడా స్వామి ప్రోగ్రామ్స్ అంటే ఎందుకు పిలుస్తానంటే ఒక 10 మందికి తెలుస్తుంది. విద్యార్థులకి ఆయన ఉన్నారు ఒకరు, ఇట్లా ఆయన జీవితం మొత్తం యువత కోసం, భారతదేశం కోసం అని చెప్పేసి దారపోసారు అన్న విషయం 10 మందికి తెలియాలి, 100 మందికి తెలియాలని రకరకాలుగా నేను పోస్టింగ్స్ పెట్టడం ఫేస్బుక్లో. అట్లాగే నాకు ఫేస్బుక్ మిత్రులు పెరుగు రామకృష్ణ గారు పరిచయం అవడం, వాళ్ళందరి ప్రోద్బలంతో ఏ రోజు నేను మా స్పీకర్ని తప్పితే రాసింది లేదు. అలాంటిది నన్ను రచయితల సంఘం కూడా చేసేసారు అనమాట. నేను ఇప్పుడు పోయిటరీ కూడా ఈ మధ్య నాకు పోయిటరీ దీనిలో కూడా మన ప్రసాదరావు గారు
మరి నాకు ఒక ప్రశంసా పత్రం వచ్చింది, పోలీసు మీద రాసింది, మేమే పోలీసు. అదొక ఆశ్చర్యం. ఏ రోజు కవిత రాసేది అంతా కూడా స్వామివారి వివేకానంద మహిమ అనుకుంటాను నేను, ఆయన ఇన్స్పిరేషన్ వల్ల అలా రాయగలిగాను. సో ప్రతి దగ్గర కూడా మనకి ఇది జరుగుతూనే ఉంటుంది. దీనిలో మనం ఎట్లా ఉపయోగం, ఈరోజు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్. మేము చదివేటప్పుడు మాకు యాంటీ రిజర్వేషన్ ప్రో రిజర్వేషన్ గొడవల్లో మా చదువులంతా నాశనమే. అదే పరిస్థితి ఈరోజు మనం సమైక్యాంధ్ర తెలంగాణ అని చెప్పేసి మన చదువులన్నీ వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఉద్యమం అవసరమే, మనకు నష్టపోతున్నాం అనేది ఉంది కాబట్టి జనాలు చేయడం అవసరమే. కానీ అదేవిధంగా మనకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి. చదువులకి ఎట్లా మన అడిషనల్ అవర్స్ ఎలా స్పెండ్ చేయాలి, స్టూడెంట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్టూడెంట్స్ ఒక సర్కిల్లోనే ఉండరు, మన సర్కిల్లో అటు ఇటు వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసి చదువు వైపు, వాళ్ళ భవిష్యత్తు వైపు మళ్ళించడం అనేది మన కళ. సో కాబట్టి మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, ఇప్పుడు ఒక తండ్రులు ఒక దారి తప్పిన కొడుకు కోసం ఎట్లా ప్రయత్నిస్తుంటారు అనేది మీకు ఇంపార్టెంట్. నేను ఒక దానికి నా పర్సనల్ స్టోరీ చెప్తాను. మా బ్రదర్ ఎప్పుడు చదివేవాడు కదా, 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్. అయినా కూడా మా మదర్ వదలలే. ఎంతో కష్టపడి ట్యూషన్లు పెట్టిన తర్వాత అతను ఇంకెందుకు పనికిరాడు, 10 సబ్జెక్టు పోయిన సందర్భం ఉంటే బీకామ్లో చేర్పించేటప్పుడు అప్పుడు కూడా కష్టపడి, ఎందుకమ్మా ఏదో షాప్లోనో దేనిలోనో పెట్టించి కదా, ఆయన ఇంకెట చదవడానికి పరిస్థితి ఉంటే ఆమె కష్టపడి బీకామ్లో చేర్చింది. అనుకోకుండా తను అక్కడ క్లిక్ అయ్యి ఈరోజు ఒక పెద్ద కంపెనీ పెట్టగలిగే పరిస్థితికి వెళ్ళాడు. అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. తల్లిదండ్రులు అలా తీసుకురావాలి బిడ్డల్ని. అదే పరిస్థితి యూనివర్సిటీ క్యాంపస్లో కావాలి. మన మాట ఏంటో లేదో స్టూడెంట్స్ అని చెప్పేసి చిన్న దీనికి చిరాకుకి పాడి మనం గాన పొరపాటుని కానీ వాళ్ళని సరిగా గమనించకపోతే, మనకు ఉండాలి క్షమాగుణం అనేది స్టూడెంట్స్ అయితే కూడా ఉపాధ్యాయులకు ఎక్కువ ఉండాలి. ఉండి దాన్ని ఎంత భరించి, ఒక తల్లిదండ్రులు ఎట్లా బిడ్డ కోసం ఎట్లా ఇది చేస్తారు అలాంటిది భరించగలిగితే ఖచ్చితంగా కూడా మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే వివేకానంద స్వామి అంటాడు, ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత జీవితం విద్యార్థికి కన్నులు కట్టినట్లు కనబడకపోతే విద్యార్థులు ఎలా మార్పు వస్తుందని. ఈరోజు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మనకి చాలా బ్యాడ్ అయిపోయాయి. చాలా వరకు మన స్టేట్లో అదంతా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి, కానీ చాలా ఇబ్బంది అయింది ఇంగ్లీష్ వల్ల వాటి వల్ల. ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి, మనకు చదివిన ఉపాధ్యాయులే బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళని బ్లేమ్ చేస్తే గవర్నమెంట్ దానికి ఏం చేసుకుందో వాళ్ళని గవర్నమెంట్ని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి. ఇవన్నిటి నుంచి బయటపడాలి. మనకి ఎంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉన్నత దీనిలో ఉన్నాం మనం. మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రకరకాలుగా నేను ఎందుకు రాజారామ రెడ్డి సార్తో అంత కనెక్ట్ అయ్యానంటే, సారు ఎంత ఇంపార్టెంట్ యూనివర్సిటీ అని అలాంటి కనెక్షన్ నాకు దొరకలేదు. ఈ రోజులు ఎతికాను నేను సార్తో. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం అనుగుణంగా చేస్తాం గోపి. ఎవరైనా చూసినా ఇట్లా చేస్తే బాగుంటుందని ఏదో సలహాలు చెప్పేవాళ్ళు, కానీ సారు చాలా కన్విన్స్గా ఇది ఇట్లయితే ఇలా వెళ్తుందని చెప్పేసి అంత ఎన్ఆర్ఐని కన్విన్స్ చేయడం, కానీ అది చాలా అదృష్టం మనకు. ఇంకొక విషయం చెప్పాలి, మనకు ఇప్పుడు రిజిస్ట్రార్గా వచ్చినటువంటి సారు నాగేంద్ర ప్రసాద్ గారు, నేను చాలాసార్లు విన్నాను సార్ గురించి యూనివర్సిటీలో. నేను ఎస్వి ఆర్ఎంఏ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను అంతకుముందు. అప్పుడు చాలా ప్లేస్మెంట్స్ అన్ని చాలా అద్భుతంగా చేశారు ఎస్వి క్యాంపస్ నుంచి అంతా కూడా. ఆయన మనకు రిజిస్టర్ రావడం అదృష్టం, నెల్లూరు జిల్లా అదృష్టం కూడా. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు దగ్గర నుండి మనందరూ చూస్తున్నారు. ఇది మంచి అవకాశం. మీకు సంబంధించిన చదువుల విషయం, అకాడమిక్ విషయంలో అన్నిటిలోనూ మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ చదువు విషయంలో మీరందరూ కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి వివేకానంద అంటారు, మన జనరల్ పర్సనల్ డెవలప్మెంట్ కోచింగ్లు అందరూ ఏమంటుంటారంటే గోల్ సెట్టింగ్ రకరకాలు చెప్తుంటారు. నువ్వు ఏదైతే ఇష్టపడతావో, ఇష్టపడిన పనిలో కష్టం ఉండదు, దాన్ని చేయండి అని చెప్తుంటారు. కానీ వివేకానంద ఒక మాట అంటాడు, ఇష్టమైన పనిని ప్రతి మూర్ఖుడు చేయగలుగుతాడు, ప్రతి పనిని హృదయాన్ని కత్తుకునేటట్లు చేయగలవాడే ధీమంతుడు అంటాడు. ఏ పని కూడా హీనం కాదు, గుర్తుపెట్టుకోండి, ఏ పని కూడా హీనం కాదు. ఆయన ఒకే మాట అంటాడు, నీ విధి నువ్వు షూ తొడవడే వద్దనుకుంటే షూ కోహినూరు వజ్రంలాగా మెరిసేటట్టు చెయ్యి. ఆ పనిలో అంత సార్థకత ఉండాలి. ఏ పనైనా స్టార్ట్ చేస్తే చివరి వరకు ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాడు ఆయన. అన్నీ కూడా అపజయాలన్నీ ఒకప్పటి విజయానికి చిహ్నం అని చెప్తారు. మాకు అన్ని కూడా అంతా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్. చాలా మందికి ఇది ఒక పెద్ద ఇది, మా నాన్న సంపాదలేదు, మా పేరెంట్స్ ఏదైనా సరే మన పేరెంట్స్ బ్లేమ్ చేయడానికే లేదు. మనకి ఇవ్వగలిగింది వాళ్ళు ఏంటంటే మనకి జన్మ ఇచ్చారు అంతే. చదువు ఇవ్వగలిగితే అదృష్టం అంతే. మిగతా అంతా కూడా మన చేతిలోనే ఉంది. మన చేతిలోనే ఉండి ఆయన అదే అంటాడు, నీ గురించి తెలుసుకో అయ్యా బాబు, ఎవరి గురించో ఆలోచించు, నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ప్రత్యక్ష దేవ స్వరూపం అని చెప్పేసి.
ఒక దేవుడి గురించి చెప్పాలి మీకు. ఈ మధ్య బాగా మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. నేను ట్రెడిషన్స్కి వ్యతిరేకం కాదు, కానీ మూఢనమ్మకం ముస్లింలో బాబాలు, రకరకాల బాబాలు తయారైపోయి జనాలని మభ్య పెడుతున్నారు. రకరకాల మూఢనమ్మకాలు. దేవుడు అంటే ఒకటి ఏంది అసలు అనేది మీరు అర్థం చేసుకోవాలి యూత్ ఈరోజు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి ఒక దీనిలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. దేవుడు అంటే మనం జనరల్గా ఎట్లా వర్ణించగలుగుతాం? ఒక మనిషి దేవుడు ఎట్లుంటాడంటే మనిషి లాగా ఉంటాడు. 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ముక్కు మొహం ఉంటుంది అని అనుకుంటాము. దేవుడు అలా అనుకుని ఊహించుకొని దండం పెడతాం. ఒక ఏనుగు అనుకోండి, ఏనుగు ఎలా అనుకుంటుంది? ఒక తొండ ఉంది, లేకపోతే 2 కళ్ళు ఉన్నాయి, ఇలా అనుకుంటాం, 4 కాళ్ళు ఉన్నాయి. అలా అది దేవుడు అంటే. సో ఎవరికి ఎట్లా అనేది మనకు ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం అనేది ఉంది అనేది మనందరూ తెలుసుకోగలగాలి. అటువంటి దైవ స్వరూపాన్ని తీసుకెళ్ళి రకరకాల ఎంతెంతో కాల ప్రేక్షణ ఆ భజనలు ఈ భజనలు చేసి, భజనలు చేయమని నేను తప్పనడం లేదు, భజనలు అన్నీ చేయాలి, కానీ దానిలో మూర్ఖత్వం, మనకు ప్రతి దానికి మూర్ఖత్వం పెట్టుకుంటున్నారు ఈ మధ్య. నాకు అందుకని అవేర్నెస్ చేయాలి యూత్ని. ఇప్పుడు చాలా మంది అంటారు ఇదేంటి ఇది మూఢనమ్మకాలు అనేది పెట్టుకోకూడదు మనం వీలైనంత వరకు. యూత్ ఆయన చెప్తారు ఒకే స్వామి, మూఢనమ్మకాలు పెట్టిన వాళ్ళు ఏంటంటే ఈ జ్యోతిష్యం మీద వాటి మీద చెప్పేటప్పుడు వివేకానంద అంటాడు, మానసిక బలహీనులు మాత్రమే జ్యోతిష్యాన్ని నమ్ముతారు, నీ విధికి నువ్వే కర్త అని చెప్తాడు ఆయన. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇంకొకటి మీకు విద్యార్థులందరికీ ఒక్కటి తెలుసుకోండి, ఒక్కటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే దాని మీద. ఒకసారి పర్పస్ ఆఫ్ లైఫ్, మనం మనిషి జన్మ పుట్టిన దానికి అదేవిధంగా జంతువుగా పుట్టిన దానికి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మన మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన వ్యాస మహర్షి అప్పుడు రాసేవారు. ఆయన పుణ్యం ఈరోజు మనం అన్ని కూడా భగవద్గీత అని తెలియగలిగాం. ఇప్పుడు జరిగినప్పుడు దానిలో ఆ సంగ్రామంలో ఆయన రాసేటప్పుడు యుద్ధం అంతా జరుగుతుంది. ఒక చిన్న పురుగు పరిగెత్తుందంట యుద్ధరంగంలో. పరిగెత్తుంటే అప్పట్లో వాళ్ళ శక్తిని దానికి మాటలు ఇచ్చి, ఎందుకు ఇంత పరిగెత్తున్నావు నువ్వు అంటే, అదేంటి స్వామి గారు, ఇంత యుద్ధం రథయాత్ర అంతా జరుగుతున్నాయి, రథాలు వచ్చి పడిపోతున్నాయి, నేను ఏదో ఒక రథం కింద పడిపోయి చచ్చిపోతుంది కదా అన్నది. అంటే అప్పుడు ఆయన, నీకు కూడా ఇంత చిన్న జీవి, ఇంత ప్రాణం మీద ఇంత ఉందా తీపి అని అడిగితే, అదేంటి స్వామి, మీకంటే మాకేం తక్కువ ఉన్నాయి, మీలాగే మేము ఫుడ్ తింటాము, మీలాగే మేము ఆహారం కోసం అన్వేషిస్తాము, అదేవిధంగా మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు బిడ్డలు ఉన్నారు అని చెప్పింది. అప్పుడు అనుకున్నాడు, అంటే లాస్ట్కి మనిషి జన్మ పురుగుతో సమానం అయిపోయింది, ఇది ఖచ్చితంగా బ్రాడ్కాస్ట్ చేయాలని ఆయన దాని మీద రాయడం జరిగింది వ్యాఖ్యానం. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనకి సంథింగ్ డిఫరెంట్. మనం బట్టలు వేసుకున్న జంతువులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మానవ జన్మ అనేది ఒక పర్పస్ఫుల్గా మనం బతకడం ఎలా అనే దాని మీద చేసుకోవాలి. కాబట్టి మన మిత్రులు ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఉంటే వాడిని మరింత అనదొక్కకుండా ఎలా తీసుకురావాలి అనే దాని మీద మనం ఆలోచించాలి. కాబట్టి ఆయన ఒకటే అంటారు, పురోభివృద్ధిని అరికట్టినది ఏదైనా సరే మహాపాపం. పాపాన్ని ఖచ్చితంగా డిఫైన్ చేసిన దాన్ని ఇట్లే, నీ పురోభివృద్ధిని తొక్కేస్తుంటే అది పాపం, అదే పురోభివృద్ధిని పెంచేది పుణ్యం అని చెప్తారు ఆయన. సో కాబట్టి దాని మీదనే మీరు ఆలోచించి, మీకు అందరికీ కూడా మీ ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎట్లాగో కొత్త యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది మనకు, ఎన్ఆర్ఐలందరినీ కూడా మనం ఒకసారి ఒక త్రాటి మీదకి తీసుకొస్తాం. మనకు ఇప్పుడు వేరే జిల్లా అతను వచ్చి మనకు ఓపెన్గా అట్లా ఇవ్వడం అనేది చాలా అభినందనం. ప్రతాప్ చాలా యంగేజ్లో యుఎస్లో చాలా బాగా కంపెనీ పరంగా కానీ అన్ని రకాలుగా షైన్ అయ్యాడు తను. ఇప్పుడు బ్రాంచెస్ అన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేస్తున్నారు, కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, కన్సల్టింగ్ అన్నీ కూడా. దాని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసే ప్రతాప్ గారికి ఒక చిన్న ఇదన్నమాట, మనకి ఏదైనా క్యాంపస్ సంబంధించిన ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ ఏది వచ్చినా కూడా వారందరూ కూడా ఇక్కడే డ్రైవ్ నేర్పుచ్చేటట్లు వారు ప్లాన్ చేయాలని చెప్పేసి నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు విగ్రహము అన్ని కూడా మనం అనుకుంటున్నాము. నిన్న వచ్చినటువంటి ఐడియా అనమాట, నిన్న సార్ అలా అనగానే చాలా ఆనందపడిపోయాను నేను. సో దాంతోపాటు మనం దానికి సంబంధించినటువంటి వివేకానంద చైర్ అని చెప్పేసి మన క్యాంపస్లో ఒక చైర్ ఏర్పాటు చేసి, దాని సందర్భంగా మన హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని రామకృష్ణ మఠ్ వాళ్ళతో మాట్లాడి ఒక ఎక్సలెన్స్ సెంటర్ మానసిక శిక్షణ శిబిరం. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మనం టెక్నాలజీ ఏ రోజున నేర్చుకోవచ్చేమో, కానీ మానసికంగా మనం పరిపూర్ణం కావడం ఎలా, మనలో ఆత్మనిర్భరత భావాన్ని ఎలా బాగొట్టుకోవాలనే దాని మీద మనకు శిక్షణ ఇవ్వడానికి ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేసి, ఈరోజు ఐఐటీల్లో, అదేవిధంగా బాంబే ఐఐటి, మద్రాస్ ఐఐటి, చాలా వాటిలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వివేకానంద స్టడీ సర్కిల్ అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి. 1 డే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ 1 డే. అవన్నీ కూడా పెట్టించి
మనం దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా యూనివర్సిటీ సంబంధించినవి సాధారణ వరాలు అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం.